నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ ఈవినింగ్ న్యూస్లో వెళ్లే ముందు ఒకసారి మనతో పాటు ప్రకాష్ అన్న కూడా ఉన్నారు. ప్రకాష్ అన్న, అసలు ఇవాళ ఏం జరిగింది? తీన్మార్ అనే ఇష్యూ ఎంతవరకు వచ్చింది? కవిత ఇష్యూ ఎంతవరకు వచ్చింది? దీనిపైన మీరు ఉదయం నుంచి గమనించిన విషయాలు ఏంటి? అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు ఎమ్మెల్సీలే, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, అదేవిధంగా కవిత ఎమ్మెల్సీ. అయితే తీన్మార్ మల్లన్నకు వచ్చేసరికి కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ అన్నట్టు, వాళ్ళ పార్టీతో సంబంధం లేదన్నట్టు. ఇక చూసుకుంటే కవిత ఎమ్మెల్సీ అయినప్పటికీ బీఆర్ఎస్ కి అంటి ముట్టనట్టు ఉంది. నిన్న మొత్తం అందరూ చర్చించే విషయం ఏంటంటే, ఇప్పుడు కవిత మనుషులు వీళ్ళ మీద దాడి చేసినారు అని అంటే, బీఆర్ఎస్ నుంచి అన్ని పేపర్లు చూసుకున్నాం, ఏ పేపర్లు కూడా బీఆర్ఎస్ నుంచి కవితకు అనుకున్నంతగా అసలు స్టేట్మెంట్ లేదు. వీళ్ళ సొంత పత్రిక అని చెప్పుకునే నమస్తే తెలంగాణ పేపర్ లో కూడా ఏ 5వ పేజీలో 6వ పేజీలో ఇస్తారు. ఒక మాజీ సీఎం స్పందించలేదు. సరే, కేసీఆర్ అంటే లోపడే ఉన్నారు, ఫామ్ హౌస్ లో ఉన్నారు కాబట్టి సరే పక్కన పెడదాం. హరీష్ రావు స్పందన లేదు, కేటీఆర్ స్పందన లేదు. అది పక్కన పెట్టేసి కనీసం ఒక ట్విట్టర్, కనీసం వాళ్ళ పేపర్ ఉంది కదా, వాళ్ళ పేపర్ వల్ల వాళ్ళ కనీసం ఇక్కడ ఏంటంటే వీళ్ళ తప్పు వీళ్ళది ఒప్పు అని కాకుండా కనీసం ఒక ఫ్రంట్ పేపర్ లో ఇట్లా దాడి ఇట్లా ఇది అయిందని చెప్పాలి కదా. అది పక్కన పెట్టేస్తే నిన్న అన్న ముఖ్యంగా ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మల్లన్న ఏమని మాట్లాడు, కంచం మంచం అనే పదం వచ్చింది. అయితే ఈ రోజు మల్లన్న చెప్తున్నది, మా తెలంగాణలో ఉన్న సామెతల్లో ఇది ఒక సామెత, దీనిలో వ్యంగ్యం అనేది లేదు, ఎలాంటి ద్వంద్వార్థం అనేది లేదు అంటున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే నిన్న గాల్లో కాల్పులు జరిగితే మామూలుగా గన్మెన్ కున్న అధికారాలు ఏంటంటే, నేను ప్రొడక్ట్ చేస్తున్నాను, నేను గన్మెన్, వేరే వాళ్ళ వ్యక్తులు నిన్ను వచ్చేటప్పుడు ఆటోమేటిక్ నేను ఏం చేయాలి, వాళ్ళను నివారించాలి, అడ్డుకోవాలి, బాధ్యత. గాల్లో కాల్పులు కాదు, డైరెక్ట్ కూడా చేయొచ్చు, ఎందుకంటే నిన్ను రక్షించడానికి గన్మెన్ అనే వాళ్ళు. అయితే మామూలుగా ప్రొసీడింగ్ ప్రకారం ఈ రోజు గన్మెన్లను వాళ్ళ ఉన్నత స్థాయి వాళ్ళు పిలిచేసి అయ్యా ఎందుకు అయినాయి అంటే, గన్మెన్లు ఏమని చెప్పారంటే, మల్లన్న కాల్చామన్నా మేము కాల్చామన్నాను. కాకపోతే ఇది ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ అనేది పోతుంది, ఇప్పుడు ఏమైతుందో చూడాలి. మొత్తం మీద అయితే మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏమంటారు, కొంచెం నయమే. వాళ్ళు ఏంటంటే మల్లన్న మీద దాడి చేయడం అంటే పెద్దగా ఎక్కడ వ్యతిరేక వ్యాఖ్యలు అయితే లేవు కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి తగినంత మద్దతు కవితకు రాకపోవడం అందరికీ ఆశ్చర్యపరిచారు. కవితకు అయితే చాలా మైనస్ పాయింట్ అన్నట్టు. కనీసం మామ క్యూనిస్ ముందల కానీ అంత కాకపోతే ఎక్కడో ఒక పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చేసినా ఒక రకంగా వచ్చేస్తుండే. ఇక నెక్స్ట్ వార్తలు చూద్దాం మనం. ఇక ఇవాళ ఈవినింగ్ బులెటిన్కి వెళ్తే 5 PM బులెటిన్ చూసుకుంటే, డాక్టర్ ప్రేమాయణం, డాక్టర్ భార్య ప్రత్యూష సూసైడ్, పచ్చని కాపురంలో రీల్స్ చిచ్చు, ప్రియురాల ఎంట్రీతోనేనని ఆరోపణలు, కఠినంగా శిక్షించాలి, మృతురాలి తల్లిదండ్రుల, వైద్య దంపతుల కుటుంబంలో రీల్స్ చిచ్చు రేపింది. డాక్టర్ ఓ అమ్మాయితో ప్రేమాయణం సాగించగా తట్టుకోలేని భార్య సూసైడ్ చేసుకుంది. ఈ దారుణం హనుమకొండ జిల్లా హసన్పర్తిలో చోటు చేసుకుంది. అల్లాడి సృజన్, ప్రత్యూష వృత్తిరీత్యా డాక్టర్లు. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురంలో భర్త ప్రేమాయణ చిచ్చు రేపింది. సృజన్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తుండగా ప్రత్యూష డెంటిస్ట్. కొన్నాళ్ళ క్రితం డాక్టర్ సృజన్ను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియోలను రీల్స్గా ప్రమోట్ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. విషయం ప్రత్యూషకు తెలియడంతో నిలదీసింది. పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగినట్లు ప్రత్యూష తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. భార్య తానుండగా మరో యువతిని భర్త ప్రేమించడాన్ని భరించలేకపోయిన ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. తమ కూతురి చావుకు కారణమైన అల్లుణ్ణి, ఆ యువతిని శిక్షించాలని ప్రత్యూష తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ పచ్చని కాపురంలో రీల్స్ అనేవి చిచ్చుపెట్టినట్టుగా మనకి ఈ కథనం ద్వారా తెలుస్తుంది. ఇద్దరు డాక్టర్ దంపతులు కూడా వారి జీవితంలోకి ఈ రీల్స్ అనేది ఎలా అంటే, డాక్టర్ ఒకరు కార్డియాలజిస్టు, ఇంకొకరు ప్రత్యూష, సృజన్ కార్డియాలజిస్ట్ కాగా ప్రత్యూష డెంటిస్ట్. అయితే కార్డియాలజిస్ట్ అయినటువంటి సృజన్ను ఓ ఇన్ఫ్లుయెన్సర్ ఇంటర్వ్యూ చేసిందంట. ఆ ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా వీరి రీల్స్, వాటిని రీల్స్గా, ఆ ఇంటర్వ్యూలోని కొద్ది బాగా రీల్స్గా ప్రమోట్ చేయడంతో అది కాస్త వాళ్ళిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా, చివరికి అది ఇవాళ ఆ కుటుంబంలోనే ఒక వ్యక్తి అంటే భార్య ప్రత్యూష ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళిపోయింది. సో ఇలాంటి విషయంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి తగాదాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మధ్య. ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళు చెప్పడానికి ఎవరో ఒకరు ఉండరు, ఇప్పుడంతా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. ఈ ఫ్యామిలీస్లో అంటే భార్యాభర్తలు మాత్రం ఉండడం, పెద్ద చిన్న అంటే వారి తోడుగా పెద్దలు ఎవరు లేకపోవడం, వారికి అంటే ఏదైనా నచ్చ చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేకపోవడంతో ఈ వివాదాలు చిన్న వివాదాలు కాస్త చినికి గాలివాణి మాదిరిగా మారిపోయి ఏకంగా ఒక పెను తుఫానుగా కుటుంబాల్లో మారిపోతుంది. ఏకంగా వారి
కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతుంది. సో ఇలాంటి వాటి అన్నిటిపై కూడా ఇటు దంపతులు కానీ ఇటు పెద్దలు కానీ అందరూ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఎంతో అన్యోన్యత ఉండేది. వాళ్ళందరూ కూడా చిన్నదైనా కానీ ఎవరో అమ్మమ్మో తాతయ్యో లేకపోతే ఇంకొక నాయనమ్మో ఎవరో కూడా ఏదో చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలాంటి తోడు లేకపోవడం, అలాంటి ఒక పెద్దల మాట లేకపోవడం, అంటే పెద్దల మాట చద్దిముట అన్నట్టుగా ఒకప్పుడు గౌరవంగా కూడా ఉండేది. కానీ ఈ రోజుల్లో అలాంటివి ఏవి లేకపోవడం వల్ల ఈ మైక్రో ఫ్యామిలీస్ ఇద్దరు వారి చిన్న చిన్న ఫ్యామిలీలుగా మారిపోవడంతో ఒక ఆప్యాయత లేకుండా పోతుంది, ఒక పెద్దరికం కనపడకుండా పోతుంది, వారికి నచ్చజెప్పే వాళ్ళు ఎవరు లేకుండా పోతున్నారు. చివరికి కుటుంబాలే మొత్తం నాశనం వైపుగా ప్రయాణిస్తున్నాయి. సో ఇలాంటి వాటన్నిటిపై పెద్దలు దృష్టి పెట్టాల్సిందిగా పెడితే ఇంకా వారి కుటుంబాల్లో బంధాలు కూడా బలపడతాయన్నది చాలామంది చెప్తున్నమాట. ఇక మరో వార్తాకథలోకి వెళ్తే 3 రాష్ట్రాల గవర్నర్లు గోవాకు అశోక్ గజపతిరాజు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు. 3 రాష్ట్రాలకు గవర్నర్ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు, ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు అవకాశం దక్కింది. ఆయన గోవా గవర్నర్గా, హర్యానా గవర్నర్గా అశ్విన్ కుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తాను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సో సీనియర్ పొలిటీషియన్ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఒక అరుదైన గౌరవం అయితే దక్కింది. ఇవాళ వారిని గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇది టీడీపీలో ఒక సీనియర్ నేతకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. అంటే పదవులకు వెంపర్లాడని వ్యక్తిత్వం అశోక్ గజపతిరాజు. అంటే 2014 నుంచి 19 వరకు ఆయన ఆ టైంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి సమయంలో ఆయన విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో ఒక సీనియర్ నేత, అంతేకాకుండా సింహాచలం సంబంధించినటువంటి అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర కూడా ఉంది. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారు. అంటే ఎప్పుడు కూడా ఆయన పార్టీకి విధేయుడుగా ఉంటూనే అలాగే పార్టీ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర వహిస్తూ ఉన్న కుటుంబం అది. విజయనగరం సామ్రాజ్యం అంటే విజయనగరం రాజులకు సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకి ఇవాళ అంటే ఎవరు ఊహించని పదవిది. సో టీడీపీ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది. ఇక దేశానికి ఆదర్శంగా తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలు పోషకాహార రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం, నిపుణుల సూచనతో కార్యాచరణ చేస్తాం. భాగస్వామి పక్షాల సమావేశంలో మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి మంత్రి సీతక్క ఇవాళ వాటిని మరింత దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు. మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్కు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను మార్చడమే తమ లక్ష్యం అని చెప్పి ఆమె ఇవాళ అన్నారు. చిన్నారులో పోషకాహారం మెరుగుదల, మహిళా సంక్షేమం, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం వంటి అంశాలపై రాష్ట్ర సమావేశంలో ఆమె మాట్లాడారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవాలని చెప్పేసి ఆమె కోరారు. ఇవాల్టి వార్తా కథనాల్లో ఆగ్రహించిన అమ్మవారు, నన్ను ఎవరూ లెక్క చేయడం లేదు, బాలబాలికలను పట్టించుకోవడం లేదు. భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత వర్షాలు సమృద్ధిగా పడతాయని వెల్లడి. ఘనంగా లష్కర్ బోనాల రంగం వేడుక. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవయుతంగా కొనసాగుతున్నాయి. 2వ రోజు వేడుకల్లో భాగంగా రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించారు. పచ్చికుండపై నిలబడి అమ్మవారి పుణ్య మాతంగి అది మహంకాళి పూర్ణ మాతంగి స్వర్ణతో భవిష్యవాణి చెప్పారు. మహంకాళి బోనాల ఉత్సవంతో సంతృప్తి చెందావా తల్లి అని అర్చకులు ఆమెను ప్రశ్నించారు. అందుకు మాతంగి స్వర్ణలత సమాధానం చెబుతూ ప్రజలంతా డప్పు చప్పుళ్లతో ఆనందోత్సాహాల నడుమ తనకు బోనాలు సమర్పించారని తెలిపారు. వచ్చిన ప్రతి బోనాన్ని తాను సంతోషంగా అందుకున్నానని వెల్లడించారు. కానీ ఏటా ఉత్సవానికి ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారని, తనను ఎవరూ లెక్క చేయడం లేదని ఆగ్రహించారు. బాలబాలికను ఎవరూ పట్టించుకోవడం లేదని, అయినా తాను కన్నబిడ్డలా చూసుకుంటూ కాపాడుతానని స్పష్టం చేశారు. సో అయితే ముఖ్యంగా ఇవాల్టి బలిరక్తం గురించి అయితే అమ్మవారు చెప్పారు. తనకు అది దక్కకుండా చేస్తున్నారని చెప్పి ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కన్నెర చేస్తే రక్తం కక్కుని చచ్చిపోతారని చెప్పేసి అమ్మవారు వ్యాఖ్యానించారు. అయితే దీనిపైన ఇవాల్టి రంగం పైన మనతో మాట్లాడడానికి శైలేంద్ర శర్మ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శైలేంద్ర శర్మ గారు. అయితే ఇవాళ బోనం అలాగే రంగం కార్యక్రమం సంబంధించి ఏ విధంగా జరిగాయనే దానిపైన మనం ఒకసారి
మనకి అందుబాటులో శైలేంద్ర శర్మ ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శైలేంద్ర శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇవాళ బోనం సంబంధించి అలాగే రంగం కార్యక్రమం సంబంధించి ఎలా జరిగాయి ఏంటనే దానిపైన మీ అభిప్రాయం చెప్పగలరు? యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః. ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి పాదాలకు స్మరిస్తూ, అయితే ఈ రోజు బోనాల ఉత్సవాల సందర్భంగా మాతంగి ఆ యొక్క రంగంలో భవిష్యవాణి వినిపించారు. చాలా సంతోషము. బోనాల జాతరకు కూడా సంతోషంగా కాకలు పోసి బాగానే అమ్మవారిని వేడుకున్నారు. ప్రతిసారి కూడా చేసినట్లే ఈసారి కూడా అంగరంగ వైభవంగా చేశారు. ఆ అమ్మవారి యొక్క వాణి వినిపించారు. అయితే అమ్మవారు నా బిడ్డలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని కాపాడుకుంటున్నారు. ఆ మాట అనడం చాలా సంతోషం, మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇంకా పూజలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి అని కూడా జరిపించాలి అని చెప్పేసి ఆ మాతంగి అనడం మాకు కూడా సంతోషమే అనిపించింది. అంతేకాదు ఇంకా చాలా సేపు కూడా రంగంలో అన్ని కూడా పూజలు, పునస్కారాలు, ఈ బోనాలకు సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి, మాకు సంతోషం ఉంది. వర్షాలు కూడా బాగా పడతాయి ఈ సంవత్సరం అని చెప్పడం ఆనందదాయకము. మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. ఆ రంగం అయితే ఏదైతే చెప్పారో అది చాలా సంతోషంగా అనిపించింది. అయితే శర్మ గారు అమ్మవారు మాది వస్తుందని చెప్పి కూడా చెప్పారు కదా. అవునవును. అయితే దానికి ఆ యొక్క అమ్మ ఏ విధంగా ఏ ప్రత్యామ్నాయంగా మరి దానికి ఏం విరుగుడు ఉంది అనేది కూడా చెప్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. అదే అండి. అయితే రక్తం బలి గురించి కూడా అమ్మవారు మాట్లాడారు. ఒక పూజలో నాకు అది తక్కువ అవుతుంది, నన్ను అంటే ఆటంకపరుస్తున్నారు నా పూజలకు అన్నట్టుగా అమ్మవారు మాట్లాడారు. దానిపైన మీరేమంటారు? అయితే రక్తము బలి ఇవ్వడం అనేటువంటిది మరి అమ్మవారు పలకడం అనేటువంటిది మాకు కూడా కొంచెం ఆశ్చర్యార్థకంగానే అనిపించింది. కాకపోతే మరి అమ్మవారు ఆ విధంగా కోరుకుంటుందేమో, మరి అలా కూడా ఒక్కసారి చేసి చూస్తే కూడా మనకు కూడా ప్రజలు కూడా ఆ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అయితాయో, మరి ఆ విధంగా అమ్మవారి మరి పలికిచ్చిందేమో అని చెప్పి నా అభిప్రాయం. ఓకే ఓకే అండి. రైట్, థ్యాంక్ యూ అండి. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, V6 డిజిటల్ చూద్దాం ఒకసారి. 3 అడుగుల ఎత్తున్నాయన ముఖ్యమంత్రిని అడ్డుకుంటాడా? దేవాదుల నుంచి గోదావరి నీళ్లు తేలేదేం? తుంగతుర్తి నీళ్లు తేవడం అంటే గ్లాసులో సోడా పోసినట్టు కాదు. నీ మండలానికి ఎంఆర్ఓ ఆఫీసు తెచ్చుకోలేదు. జగదీష్ రెడ్డి టార్గెట్గా సీఎం రేవంత్ విమర్శలు. పేదోడి ఆత్మగౌరవం కోసం సన్నబియ్యం ఇస్తున్నాం, 10 ఏళ్లలో ఇవ్వకుండా మేము రేషన్ కార్డులు ఇస్తున్నామన్న సీఎం. సో ఇవాళ 3 అడుగులు ఎత్తున్న ఆయన ముఖ్యమంత్రిని అడ్డుకుంటాడా? 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిన దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్ళెందుకు తేలేదని, తుంగతుర్తికి దేవాదుల నీళ్లు తేవడం అంటే గ్లాసులో సోడా పోసినట్టు కాదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. నీ ఊరు మండలం చేసుకొని నీ సొంత మండలానికి ఎంఆర్ఓ ఆఫీస్ తెచ్చుకోలేని సన్నాసివి, సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఏది ఒకసారి అడ్డుకొని చూడు, మా కాంగ్రెస్ కార్యకర్తలు చూసుకుంటారు. దామోదర్ రెడ్డి ఒక్కరు చూడు, అడ్డుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేటోడు వాళ్ళు ఎవరో దామన్నే తేల్చేస్తారు అని సీఎం అన్నారు. 10 ఏళ్ల పాలనలో ఏనాడైనా రేషన్ కార్డులు ఇచ్చారా? మేము లక్షల కొద్ది రేషన్ కార్డులు ఇస్తున్నాం. సన్నబియ్యం ఇస్తే రేషన్ షాపులు దాకా కూడా బారులు తీరిండ్రు. మీరు రేషన్ షాపులు తెరవలే, బెల్ట్ షాపులు తెరిచిండ్రు. పేదోడు సన్నబియ్యం తింటుంటే మీ కండలో నిప్పులు పోసుకుంటుండ్రు అని సీఎం అన్నారు. రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవం అని, ప్రత్యేక గుర్తింపు అని, ఆకలి తీర్చే సాధనం అని చెప్పారు. ఇవాళ పోరాటాల గడ్డ తుంగతుర్తి నుంచి రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించుకోవడం శుభ పరిణామం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో నల్గొండ పార్టీకి అనుబంధం ఎంతో ఉందని, అందులో భాగంగానే నాగార్జున సాగర్ నిర్మించారు. ఆనాటి ప్రధాని దివంగత జవహర్ లాల్ నెహ్రూ మూసీ ప్రాజెక్టు నిర్మించి నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. సో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి
తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై. 3 అడుగులు కూడా ఎత్తున్న ఆయన ముఖ్యమంత్రిని అడ్డుకుంటాడా అంటూ తీవ్ర స్థాయిలో ఆయన వ్యాఖ్యానించారు. తుంగతుర్తికి అలాగే తన సొంత మండలం కూడా చేసుకోలేని ఒక వ్యక్తి ఒక నేత ఇవాళ తనను విమర్శించడం ఏంటన్నట్టుగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఆయన పైన అంటే దామోదర్ రెడ్డి గురించి కూడా ఆయన మాట్లాడుతూ, దామోదర్ రెడ్డి చూడు అడ్డుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేటోళ్ళు ఎవరో దామన్నే తేల్చేస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయితే సృష్టించాయి. ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో ఒక్కసారిగా ఉలికిపడేటట్టు చేశాయి ఆయన వ్యాఖ్యలు. మరో వార్తా కథనంలోకి వెళ్తే, మా బిడ్డ లగ్గానికి రండి, రాహుల్ గాంధీకి పెళ్లి పత్రిక కొడుకలు అందజేసిన జగ్గారెడ్డి ఫ్యామిలీ. టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి వివాహం ఆగస్టు 7న సంగారెడ్డిలో జరగనుంది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కుమార్తెల లగ్గం పత్రిక అందజేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో బొట్టు పెట్టి పెళ్లి పత్రిక కొడుకలు అందజేశారు. జగ్గారెడ్డి సతీమణి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, కుమార్తె జయారెడ్డి, కుమారుడు దత్తురెడ్డి ఉన్నారు. సో మన తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. తన కుమార్తె వివాహానికి రావాల్సిన ఆహ్వానం అందించారు. దీనికి సంబంధించినటువంటి ఆయన లగ్న పత్రిక అందజేయడం కాకుండా కుటుంబ సమేతంగా వెళ్ళారు, లగ్న పత్రిక అందజేశారు. ఇక తిరుపతి హిస్సార్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న తిరుపతి హిస్సార్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. రాజస్థాన్లోని హిస్సార్ నుంచి హిస్సార్ ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్ ఉదయం 11:50కి చేరుకుంది. ప్రయాణికులను రైల్వే స్టేషన్లో దింపేసిన తర్వాత యార్డులోకి వెళ్తున్న క్రమంలో ఇంజిన్ వెనక వైపు ఉన్న భోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ జనరేటర్ భోగిలోకి కూడా మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పివేసేలోగా హిసార్ ఎక్స్ప్రెస్ భోగి పూర్తిగా కాలిపోయింది. రాయలసీమ ఎక్స్ప్రెస్లోని జనరేటర్ భోగి పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైలు ఇవాళ సాయంత్రం రాజస్థాన్లోని హిస్సార్కు వెళ్లాల్సి ఉంది. సమాంతర ట్రాక్పై వెళ్తున్న వందే భారత్ రైలు కాసేపు ఆగిపోయింది. ఈ సంఘటన తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైలు ప్రమాదం సంబంధించి ఒక భోగి నుంచి ఒక రైలు నుంచి ఇంకో రైలుకు వ్యాపించాయి ఇవి. అయితే ఎవరికి కూడా ప్రమాదం చోటు చేసుకోలేదు, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆగి ఉన్న రైలు అంటే ప్రయాణికులు దిగిపోయిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి హిస్సార్ ఎక్స్ప్రెస్ నుంచి అలాగే రాయలసీమ ఎక్స్ప్రెస్ జనరేటర్లోకి భోగిలోకి మంటలు వ్యాపించాయి. అయితే అదృష్టాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. జస్టిస్ బిఆర్ గవాయికి అస్వస్థత, తీవ్ర ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని దవాఖానలో చేరిన సిజేఐ 2 రోజుల క్రితం నల్సార్ లా యూనివర్సిటీలో ప్రోగ్రాంలో హాజరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, మరో 2 రోజుల్లో విధులకు హాజరవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన అస్వస్థతకు గల కారణాలు వెల్లడించలేదు. హైదరాబాద్ సమీపంలో నల్సార్ లా యూనివర్సిటీలో 2 రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సో సిజేఐ గవాయ్ ఆసుపత్రి చేరారు. తీవ్ర ఇన్ఫెక్షన్తో గురయ్యారన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆయన 2 రోజుల క్రితమే మన హైదరాబాద్ నగరంలోని నల్సార్ యూనివర్సిటీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అనంతరం ఈ విధంగా ఆయన మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ కావడం అనేది తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. అయితే కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది ఇంకా. సో ఇవి ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.